కంటే కూడా మాట చాలా జాగ్రత్తగా ఉండాలి జ్ఞానులు. ఎందుకంటే మాటల వల్లే కర్మలు. మాటల వల్లే ఎదుటివాడిని బాధ కలిగిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మన మాట చాలా ప్రమాదకరంగా మారుతూ ఉండొచ్చు. మనకు తెలియదు మన మాటకి ఎంత పవర్ ఉందో. పత్రి సార్ అంటూ ఉండేవారు. ఏంటంటే, అనవసరం మాట నోట్లోంచి వదిలితే అది విశ్వమంతా తిరిగి నీ దగ్గరికే చేరుతుంది అని. అందుకే ఆయన ఎన్నో సందర్భాల్లో మనకి ఒక మాటిచ్చారు. నీ మాట నీకైనా ఉపయోగపడాలి. లేదా నీ పక్కవాడికైనా ఉపయోగపడాలి. ఉపయోగపడని ఒక్క మాట నీ నోటంట రాకూడదు అని. అందుకే మరి వాక్కుని చాలా అదుపులో పెట్టుకోగలగాలి. అంటే వీలైనంత మౌనంగా ఉండగలగాలి. అంటే అనవసరం మాటలు. మౌనం అంటే మరి నోరు మూసుకొని చేత్తో సౌకులు సౌకులు లేని సౌండ్‌లు, అర్థం లేని సౌండ్‌లు తీసుకొస్తారు కొంతమంది. అది కాదండి. మాట బయటికి రాకుండా అనవసరం మాటలు మాట్లాడకుండా, అలాగే ఎదుటివాడిని బాధ పెట్టే మాటలు మాట్లాడకూడదు. ఎప్పుడు సత్యాన్నే పలకాలి. ఆ సత్య వాక్కులే మన నోటి వెంట రావాలి కానీ, అసత్యకరమైన మాటలు మన నోటి వెంట రాకూడదు. మరి హితకరమైన మాటలు ఎదుటివాడికి ఉపయోగపడి, మేలు చేసి, సహాయం చేసే మాటలు మన నోటి వెంట రావాలి. ప్రియంగా రావాలి. ఎన్నో సందర్భాల్లో మనం ఈ టాపిక్ చెప్పుకున్నాం. ప్రియంగా, హితంగా, మితంగా, కోపం లేకుండా మాట్లాడగలగాలి. మరి ఈ విధంగా మరి మాట వల్లే ఎన్నో కర్మలు వస్తాయి అని మరి ఒక దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ కింద మరి చెప్పడం జరిగింది. ఒకసారి ఒక ముని అంట ఆశ్రమంలో ఉన్నప్పుడు కొంతమంది బాటసారులు ఆశ్రమంలో తలదాల్చుకున్నారట కొంత డబ్బుతో వచ్చి. You wake up with a limited amount of discipline, and the more decisions you make, the lesser and lesser and lesser it gets. And this is why you తలదాల్చుకున్నారట కొంత డబ్బుతో వచ్చి. మరి కొంతమంది దొంగలటొస్తూ మీ ఆశ్రమంలో ఎవరైనా ఉన్నారా అని అడిగినప్పుడు ముని సత్యమే మాట్లాడాలి కదా అని ఉన్నారు లోన అని చెప్పడంతో మరి అప్పుడు ఏమైందంటే ఆళ్ళు బాటసారి దొంగలు ఆ బాటసారిని చంపి ధనం తీసుకొని వెళ్ళిపోయారట. ఇప్పుడు కర్మ అనేది ఈ మునికే వచ్చిందట. ఎందుకంటే సత్యం మాట్లాడాలి అని సత్యం చెప్పి ఎదుటివాడికి ప్రాణహాని కలిగింది కాబట్టి. అందుకే ఒక్కొక్కసారి మనం సత్యం మాట్లాడినా అది అవతల వాడికి ప్రాణహాని ఉన్నప్పుడు మళ్ళా మనం కర్మ తీసుకోవాలి. అందుకే ఆ సత్యాన్ని కూడా సమయస్ఫూర్తిగా చెప్పగలగాలి. సత్యం చెప్పాలి. కానీ సందర్భోచితంగా, సమయస్ఫూర్తిగా చెప్పాలి. అంతే తప్పించి ఎవరో ఉన్నారు అని చెప్పడం కూడా ఒక్కొక్కసారి తప్పే అవుతుంది అని కృష్ణ భగవానుడు గీతలో చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా చనిపోయారు. చనిపోయినప్పుడు మనం మాట ఎట్లా చెప్పాలి? వాడు నిద్రపోతున్న కపీమని లేపి మరి చెప్తే వాడి గుండె ఆగిపోతుంది. మెల్లగా వాడిని మాటల్లో పెట్టి ఏదో కొంచెం మాట్లాడి ఇప్పుడు చెప్తే వాడు శాంతంగా వినొచ్చు. అలాగే అందుకే అనుద్వేగకరంగా చెప్పకూడదు. సత్యాన్ని కూడా సమయానుకూలంగా చూస్తూ దాన్ని లౌక్యంగా చెప్పగలిగే నేర్పు, ఓర్పు నీకు ఉండాలి. ఎందుకంటే వాక్కు వల్ల మనకి సత్యం చెప్పినప్పుడు మరి మనం నష్టపోయినా పర్వాలేదంటే చెప్పొచ్చు కానీ, ఎదుటివాడికి ప్రాణహాని కలుగుతుందంటే కొంచెం నేర్పుగా చెప్పడం కూడా మనం నేర్చుకోవాలి. అదెలాగండి అంటే ప్రపంచంలో తిరుగుతున్న నీకు నువ్వు కన్విన్స్ చేయగలగాలి. మరి అది